Never thought it would be so hard. I grew up with... Hey guys, welcome back to my channel again. Hello nandu చాలా బాగున్నాను guys. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నానంటే కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్తున్నాను అన్నమాట. So I just started from Tirupati. It's a very long trip guys, honestly. It's going to be like 9-10 hours drive anamata. Bangalore datukuni 4.5 hours annaru. Ghat road anta, so we have to see like darlanni ela unnayi ani cheppi. But yeah, I'm so excited for Kukke Subramanya Swami temple. I have to pray that God a lot, honestly cheppalante, but a God denikana powerful guys. But nenu chi నా పర్సనల్గా ఆశ్లేష బలి పూజ అండ్ నాగ ప్రతిష్ట పూజ చేయించుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇఫ్ అట్ ఆల్ అభిషేకం కుదిరితే దేవుడికి అది చేసి చూడాలని అనుకుంటున్నాను. బట్ అది ఓన్లీ కట్టేసే వదిలేయాలా ఎట్లా తెలీదు, అక్కడికి వెళ్ళాక డీటెయిల్స్ అన్నీ తెలుస్తుంది అనమాట మనకు. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షూట్ మై జర్నీ, ఎంటైర్ జర్నీ అనమాట. సో stay tuned. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తా గైస్. దేర్ ఆర్ సో మెనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కాకపోతే సర్ప సంస్కారం పూజ గురించి అయితే ఉందన్నమాట. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సర్ప సంస్కారం పూజ అయితే పేరెంట్స్ ఉండే వాళ్ళు చేయకూడదు. సో మోస్ట్లీ అట్లా లేని వాళ్ళు అట్లా చేయొచ్చు అనమాట. ఒకవేళ చేయాలన్నా మన పేరెంట్స్ మన కోసం చేస్తే మంచిదంట. సో నేను ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ దాట్ పూజ, బట్ ఐఎమ్ డూయింగ్ ఆశ్లేష బలి అండ్ నాగ ప్రతిష్ట అనుకుంటున్నాను. సో అవి రెండు ప్రొసీజర్స్ ఏంటి చూడాలి. టికెట్స్ అక్కడే కొనుక్కోవచ్చు అంట, 400 ఈచ్. సో మనతో అయితే చేపించారు పూజ. ఇటు సంకల్పం చెప్పించి గుళ్ళు కూర్చోబెట్టేస్తారు అండ్ సామూహిక పూజ లాగా అనమాట. ఫింగర్స్ క్రాస్ అది చేయించుకుంటున్నాను నేను. అండ్ అభిషేకం ఇంట్రెస్ట్ ఉంది, బట్ దాని ప్రొసీజర్ ఏంటో కూడా తెలీదు, యూట్యూబ్లో ఎక్కడా లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు షూట్ ఆల్ ఆఫ్ ఇట్ అనమాట. See guys soon in my next stop. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి గాయస్. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే, మీ అందరికీ నా పూర్తి పేరు తెలుసో తెలీదో, స్వాతి హొలెనర్సీపూర్ సోమశేఖర అనమాట నా నేమ్. అంటే మా డాడీ వాళ్ళ సైడ్ కర్ణాటక సైడ్ ఎలా అంటే డాడీ పేరు వస్తుంది ప్లస్ డాడీ వాళ్ళు పుట్టిన ఊరు కూడా వస్తుంది అనమాట. సో మా డాడీ వాళ్ళ ఊరు హొలెనర్సీపూర్. ఇప్పుడు ఇది క్రాస్ చేసుకొని వెళ్తాం అనమాట కుక్కే సుబ్రహ్మణ్యకి. Papa, about to reach Holanersipura. Continue on Mangalore Highway for 3 kilometers. And just solid sleep is there guys. నేను ఇంకా ఒక 4 hours డ్రైవ్ ఉన్నట్టుందన్నమాట. ఇక్కడ హొలెనర్సీపురాలో మా అంకుల్ ఉంటారనమాట, తెలిసిన అంకుల్. ఆ అంకుల్ వచ్చి మీట్ అయ్యి లంచ్ తినేసి బయలుదేరమన్నారు. సో అందుకని నేను డ్రైవర్ అన్న ఇంకా లంచ్ తినేసి బయలుదేరుతామన్నమాట రెస్ట్ ఆఫ్ ద జర్నీ. ఇంకా వెళ్ళే ప్లేసెస్ అంతా ఘాట్ రూట్ అసలు సీనిక్ రూట్ అంట, చాలా బాగుంటుందంట. అది కూర్గుకి దగ్గర ఏరియా గైస్. సో అందుకనో మరేమో తెలియదు, ఇట్స్ అ ప్రిటీ ఏరియా అంట. ఐమ్ ఎక్సైటెడ్. అదే హేమావతి నది గాయస్, హేమావతి రివర్. అండ్ మా నాన్న పెరిగిన ఊరు అన్నమాట ఇది హొలెనర్సీపూర్ అనేది. పెరిగింది హొలెనర్సీపూర్ కాబట్టి మాకు మా డాడీకి సర్నేమ్ వచ్చి హొలెనర్సీపూర్ అని వచ్చింది అనమాట. ఫైనలీ ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ హొలెనర్సీపురా. బాణావర. సేమ్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ మై ఫాదర్. పుట్టింది బాణావర అయితే బాణావర కదా రావాలి అని. మా నాన్న నేను పెరిగింది హొలెనర్సీపుర కాబట్టి హొలెనర్సీపుర వచ్చింది పేరులో అన్నారు.
మా ఊరు హొలైనర్సీపురాలో ఐఎమ్ ఈటింగ్ మసాలా పూరి అనమాట. నాకు లైక్ పెద్ద అయినప్పటి నుంచి గైస్, చిన్నప్పుడు నన్ను వచ్చారో లేదో నాకు ఐడియా లేదు, బట్ నా ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసాక నేను తినడం అనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. బాగుంది మసాలా పూరి. మైసూర్ మసాలా దోశ అనమాట. కాకపోతే ఇవన్నీ వచ్చి మా అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ షాప్ది అనమాట. సో స్పెషల్గా తీసుకొచ్చి అంకుల్ ఈ హోటల్లో చేపిస్తున్నారు ఈ వెన్నతో ట్రై చేయమని చెప్పి. మా డాడీ ఉంటే మొత్తం తినేసేటోళ్ళు అనమాట వెన్న. నాకైనా పింపుల్స్ వస్తాయని భయం, మా డాడీకి అంత ఇష్టం అనమాట వెన్న అంటే. సో లెట్ మీ ట్రై. గైస్ వీళ్ళు కారం కూడా వేసారు మంచిగా. మనకంతా కారం వేయారు మసూర్ మసాలాలో. చాలా బాగుంది గైస్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ గైస్. ఇది ఒకప్పుడు మా ముత్తాత వాళ్ళది, మా నానమ్మ వాళ్ళది, వాళ్ళ వంట. అన్న అమ్మేశారు ఇక్కడ వరకు అంట గైస్. ఈ 2 houses పక్క పక్కనే అంట. పప్ప చూసుకో మీ పాత హౌసెస్. ఇక్కడ నుంచి మీద అంకుల్. ఓ ఇక్కడ వరకా. అక్కడి వరకు మా చిన్న తాతదంట గాయస్. అండ్ ఇది వచ్చి మా తాతదంట గాయస్. అన్నీ అమ్మేశారు. వై డూ అవర్ తాతాస్ డూ సంథింగ్స్ లైక్ దిస్? ఎందుకు అమ్మేయాలన్నీ? ఇక్కడ పుట్టారా మా నాన్న? ఇప్పుడేమో జియో వచ్చింది. కర్ణాటక. ఓ నాకు ఇప్పుడు మా జజనాన్న వాళ్ళందరూ గుర్తొస్తున్నారు గైస్. ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఎన్ని వెరైటీ. కోకోనట్ కూడా ఉంది గాయస్. మ్యాంగో, స్ట్రాబెర్రీ, జాక్ ఫ్రూట్. అబ్బా నాకు పనసపండు తినాలని ఎలా ఉంటుందో. ఇదైతే తీసుకుంటా. అండ్ సీతాఫలం కూడా ఉందంట. సో సీతాఫలం కూడా తీసుకోవాలి అని. అండ్ ఆ కుక్కీస్ కూడా అన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ చూసారా. ఎన్ని వెరైటీస్ అమ్ముతున్నారో అసలు. అయితే ఘీ కూడా. ఇది పైనాపిల్ అంతా గైస్. సీతాఫలం అయిపోయింది కదా ఉందా? నందిని, అమూల్ ప్యాకెట్. ఇవి 2 నేను తీసుకుంటా గైస్ పక్కా. ఇది కూడా మ్యాంగో. దీనికి ఉప్పు కారం వేస్తే చాలా బాగుంటుంది. అవునా? ఉప్పు వేసుకో. వేసిస్తా ఇప్పుడు ఒకసారి. బాగుంటుంది. ఉప్పు కారం వేసుకొని తింటారా? చూస్తే చూడు, నువ్వు తిని చూడు. ఇది మ్యాంగో 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 ఇంతే. ఇవి నీకు ఉప్పు వేసిస్తాను, తిని చూడి. గాయస్ దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుందంట గాయస్. ఆంటీ అంకులే మేనేజ్ చేస్తారు గైస్. ఇల్లు అక్కడే అనమాట, పక్కనే హౌస్, పక్కనే స్టోరు. రెడీగా పెట్టుకొని ఉన్నారా అంకుల్? ఐఎమ్ ఎక్సైటెడ్.
ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ లో ఉప్పు ఎలా అంకుల్ మీరు చేపిస్తారా? బబ్బల్లే ఉంది అసలు. ఫస్ట్ టైం ట్రైయింగ్ అనమాట ఐస్ క్రీమ్ లో ఉప్పు కారం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కొత్త టేస్ట్ ఉంది అసలు. ఎవరు నేర్పించారు అంకుల్ మీకు? చాలా బాగుంది. కొత్త టేస్ట్ ఉంది అసలు. అది బాగుంటుంది. ఐస్ క్రీమా? ఎలా ఉంది? సూపర్. చేసుకోవచ్చు. సో గాయ్స్ పక్కనే గుడి, ఇదే స్టోర్ అన్నమాట. సో స్వీట్ అండ్ స్మాల్, క్యూట్ ఉంది. వెన్న అయితే నాకు భలే నచ్చింది. ఇంతకుముందు వెన్న దోశ తిన్నా కదా, కమ్మగా చాలా బాగుంది అనమాట. గాయస్ హోలీ నరసీపుర నుండి కుక్కే వెళ్తుంటే అంతా ఇలా ఉందన్నమాట రోడ్. నాకైతే హవాయిలో మూవీలో రోడ్ టు హానా వెళ్ళినట్టే ఉంది. అరే బుజ్జు, యూ మిస్ దిస్ బ్యూటిఫుల్ డ్రైవ్ అనమాట. Honestly guys, I love the Bisley Ghat drive asalu. I enjoyed it really well. Unfortunately only one drawback in India with long drives guys, restrooms manchiga undavu ekkada. It is not that ekkado abba ikkade kada putti perigavu aa matram adjust kalevu. It's not like that guys. Once we are used to certain kind of things, right, ant easy ga ellalem anamata. Darlo enni kobbarkayలు చూసినానో నాకు టెంకాయలు తాగాలని ఉంటది, కానీ రెస్ట్ రూమ్ ప్రాబ్లం అవుతుందేమో అని I used to control myself అనమాట. ఇండియా కనుక ఆ విషయంలో ఇంప్రూవ్ అయితే ఇండియా ఇస్ ద బెస్ట్ గాయస్. ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ ద డ్రైవింగ్ టు. నౌ ఐఎమ్ యూస్ టు సిస్టమాటిక్ డ్రైవింగ్. నేను ఇండియాలో అంత త్వరగా డ్రైవ్ చేయలేను. మేబీ ఒక 10 days to 1 month నాకు టైం పట్టచ్చేమో. బట్ రెస్ట్ రూమ్స్ మాత్రం నాన్ నెగోషియబుల్ గాయస్. కొంచెం బాగుంటే అసలు అదిరిపోయేది ఇండియా. అసలు నిజంగా ద బెస్ట్ ప్లేస్ టు లివ్ అని చెప్తాను నేను. అదొక్కటి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపించింది. అండ్ నైట్ రీచ్ అయ్యే పార్టీకి 10 అయిపోయింది గాయస్. ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఇంకా పడుకునిపోయాను అనమాట. నైట్ చీకటి అవ్వడం వల్ల ఈ డ్రైవ్ కొంచెం స్కేరీ అనిపించింది. ద నెక్స్ట్ డే సేమ్ డ్రైవ్లో వచ్చినప్పుడు అర్థమైంది మాకు. సో ఇదే కుమారధార గాయస్. కాకపోతే రెయిన్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల అలో చేయరంట. సో అందుకనేసి వాటర్ ఇక్కడ నింపి పెడతారంట. ఇందులో నుంచి చేసుకోవాలంట. వాళ్ళే తీసుకొచ్చి పెడతారంట. అదే ఇదంట. సో ఉంటే బాగుండేది, బట్ నాట్ అలౌడ్ అంట. లక్కీగా పైప్స్ నుంచి వాటర్ వదులుతున్నారు గాయస్ కుమారధార నుండి. లక్కీగా పైప్ ఓపెన్ చేసేసాను అనమాట. నేనైతే ఓన్లీ నీళ్ళు పోసుకున్నా. హోటల్కి వెళ్ళే ఫ్రెష్ అప్ అవుతా. ఇక్కడ అందరూ ఇక్కడే షాంపూస్ అవన్నీ యూజ్ చేసేస్తున్నారు. నేను ఉత్త తలకే పోసుకున్నాను. బట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బాటిల్లో కొంచెం నింపుకొని వెళ్తాను. సో దట్ అక్క వాళ్ళకి కొంచెము తల మీద పోయొచ్చు కదా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇది నెక్స్ట్ డే ఆఫ్ కుక్కే సుబ్రహ్మణ్య అనమాట. నైట్ వచ్చేసి నైట్ 8:30, 9కి వచ్చి హోటల్లో చెక్ ఇన్ చేసేసి పడుకునేసాను. మార్నింగ్ 6కి లేచి ఇంకా కుమారధారలో స్నానం చేసేసి
మళ్ళీ రూమ్కి వచ్చి డ్రెస్ అంతా మార్చేసుకొని. కండువా ఏంటనుకుంటున్నారా, ఇది మధుది అనమాట. మధు రాలేకపోయాడు కదా, అందుకని మధు వేసుకొని పూజ చేయించుకుంటున్నాను. సో టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ మార్నింగ్ 6:30 నుండి స్టార్ట్ అవుతుంది ఆశ్లేష బలి పూజ. నేనైతే 8 o'clockది తీసుకున్నాను. సో 7 o'clock కల్లా టెంపుల్ ఎంట్రన్స్ రైట్ సైడ్ సేవా కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసేసుకోవాలి. నేను ఆశ్లేష బలికి తీసుకున్నాను. సో గాయస్, ఇప్పుడే ఆశ్లేష బలి పూజ అయిపోయిందనమాట. మనం కనుక ఫస్ట్ ఎర్లీగా వెళ్తే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసేసుకుంటే వెంటనే పక్కనే లైన్ ఉంటుంది, అక్కడ లైన్లో నిల్చుకుంటే ఆ మండపంకి వచ్చేయమంటారనమాట. ఆశ్లేష బలి పూజ జరిగే మండపంకి మనం ఫస్ట్ ఉంటే ఫస్ట్ కూర్చోవచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. మీకు ప్లేస్ చూపిస్తా చూడండి, కుక్కే సుబ్రహ్మణ్యం అసలు ఎంత ప్రిటీ ఉందో. అండ్ నేను ఉండేది వ్యాస భవన్ ఆర్ సంథింగ్ గాయస్, దిగంగానే గుడి అనమాట. చాలా చాలా దగ్గర. ప్లేస్ అయితే అదిరిపోయింది గాయస్. గుడిలో నుంచి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దారి అని చూపిస్తుంది అనమాట. అటు వచ్చేసేయాలి మనము. అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు 10 o'clockకి నాకు ఇది ఉంది, అభిషేకం తీసుకున్నా. మామూలు అభిషేకమే గాయస్, నాట్ పంచామృత అభిషేకం. అది 1 day ముందే బుక్ చేసుకోవాలంట. మేబీ ఇది కూడా కుమారధారానే అనుకుంటా గాయస్. ఇక్కడ కూడా మునగచ్చు, కానీ అప్పుడప్పుడు రాళ్ళు ఉంటాయంట, లోతుగా ఉంటుందంట. సో చూసుకొని మునగాలి, మునిగితే జాగ్రత్తగా. బాబా ఎంత ప్రిటీ ఉందో అసలు. ఇక్కడ రాళ్ళు పెడుతూ ఉంటారంట గైస్, కోరికలు అనుకోనో ఇల్లు కట్టో తెలియదు మనకు. ఇది ఒక స్మాల్ పార్క్, పుష్పోధన్య అనేది పాముతో చేశారనమాట. మంచి ఇది కూడా చూసారా, పాము పుట్టలానే ఉంది అసలు. అండ్ ఇక్కడ నుంచి ఆ బ్యాక్ డ్రాప్ అయితే అదిరిపోయింది. అక్కడ ఇంకా మంచుగా కొండల పైన కోకోనట్ ట్రీస్. అసలు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ రిసార్ట్ గాయస్, హానెస్ట్గా చెప్పాలి అంటే. ఆ గేట్లు చూడండి ఎంత బాగా పెట్టారో పార్క్ది. It's so good. నేను ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతా గైస్. ఎందుకు అంటే ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇదే అన్నమాట. వెళ్ళిపోయానంటే టెంపుల్లో అభిషేకంకి అసలు ఏంటి ప్రొసీజర్, దానికి కూడా సంకల్పం చేయించాలంట. ఏదన్నా అనుకుంటా, లైక్ 100 rupees టికెట్ అభిషేకంకైనా, ఆశ్లేష బలికైనా, లేకపోతే నాగప్రతిష్టకైనా పక్కనే మండపం పక్కనే ఇది ఉంటుంది అనమాట, సంకల్పం మండపం అని. అక్కడికి వెళ్ళి ఫస్ట్ సంకల్పం చెప్పించుకొని మన పేరు గోత్రం అవన్నీ చెప్పుకొని అప్పుడు వెళ్ళి పూజలో కూర్చోవాలి. గాయ్స్, సీ దిస్ వ్యూ. సో ద రీజన్ ఈజ్ పాములు ఎప్పుడు కొండల్లో అడవుల్లోనే ఉంటాయి కదా గాయస్, అందుకే ఇక్కడ వాసుకి దేవి ఇక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటుంటే సుబ్రహ్మణ్య స్వామి వాసుకిని కాపాడుతారంట. అది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి విశేషం అసలు. సీ దట్ బ్యూటీ, ఓ మై గుడ్ గాడ్ మ్యాన్, దిస్ ఇస్ సో అమేజింగ్లీ ప్రిటీ గాయస్. ఇది ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడికి వెళ్ళి మనము 3 చుట్లు చుట్టేసి ఇంకా నేను బ్యాక్ వెళ్ళిపోతా టెంపుల్కి. ఇక్కడ లోపలికి పంపిరు అనుకుంటా నాకు తెలిసి, బట్ వావ్. కాళ్ళు కడుక్కొని ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చా గాయస్. వాటర్ ఇక్కడైతే క్లియర్ ఉంది అసలు. ఇలా వెళ్ళిపోవాలన్నమాట దర్శనంకి. గాయస్, ఇది రాగి చెట్ట ఏదో చెట్టు అంటారు కదా గాయస్, అక్కడ ముడుపులు కడుతుంటే అందరు నేను కట్టాను అనమాట. సో ఐ హోప్ ఆల్ గోస్ వెల్. నాకు మధుకి అన్నిట్లోనూ
అనేసి ఈ చెట్టుకి కట్టాను అనమాట. ఇప్పుడు మనకి అభిషేకంకి టైం అయిపోయింది కాబట్టి లెట్స్ గో బ్యాక్ టు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అండ్ నేను ఇక్కడ ఒక సిల్వర్ ఫోటో ఫ్రేమ్ కొనుక్కున్నా కుక్కే సుబ్రహ్మణ్య స్వామిది. అండ్ శివుడి పైనకి పెట్టడానికి ఒక పాముని తీసుకున్నాను అనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు. యూఎస్కి వెళ్ళిపోయాక అన్నీ అన్బాక్స్ చేస్తా కదా అందులో, అప్పుడు చూడండి చాలా క్యూట్ ఉంది గాయస్. లోపల ఎలాగో నేను చూపిలేను, సో బయట నుంచి చూడండి. ఇదే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. వెరీ 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 సీనిక్ ఉంది అండ్ పవర్ఫుల్ ద కోర్ అసలు. అండ్ ఇది రథం అనమాట. ఎవ్రీ సంక్రాంతికి చేస్తారంట ఉత్సవం. అప్పుడు గరుడ వచ్చి రథం చుట్టూ చుడతారంట గైస్, రియల్గానే. అండ్ అక్కడ సేవా కౌంటర్లో లడ్డూస్ ఇస్తారు, ప్లస్ టికెట్స్ అన్నీ అక్కడే ఇస్తారనమాట. ఇలా ఎంట్రన్స్. లోపలైతే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నరసింహస్వామి అందరూ ఉన్నారు. అండ్ అన్ని పూజాస్ అనమాట. ఆశ్లేష బలి అండ్ అదేంటది నాగప్రతిష్ఠ అన్నీ అక్కడే చేస్తారు. నేను ఆశ్లేష బలి చేయించుకున్నాను, నాగప్రతిష్ఠ చేయించుకున్నాను. అండ్ లైక్ రియల్ అభిషేకం టికెట్ 6000 రూపీస్ గైస్. అది నాకు దొరకలేదన్నమాట. సో నేను నార్మల్ అభిషేకం టికెట్ తీసుకున్నాను, కానీ ఎంత మంచిగా అయిందంటే నాకు దర్శనం కేక్ అంటే కేకా గైస్. కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ టుడే. ఎంత మంచిగా అయినాయో పూజలన్నీ. ఐఎమ్ సో హ్యాపీ, ఫీలింగ్ బ్లెస్డ్ 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 టుడే to be part of, I mean, very very feeling very blessed guys. మంచిగా దర్శనం అయింది కుక్కేలో. ఇక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలంట. ఇదే ఎంట్రన్స్ అండి. అమ్మయ్య నేను బయటకు వచ్చేసాను. నేను ఉండేది వచ్చి హోటల్. ఇది ఇటు వెళ్ళాలి. ఇది టెంపుల్ అనమాట. జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ 2 minutes. సో అందుకనేసి ఇంకా చెప్పులు కూడా లేకుండా వచ్చేస్తున్నా అనమాట. బట్ సూపర్ హ్యాపీ. ఆల్ ద దర్శనమ్స్ దట్ ఐ గాట్. స్వామివారు చాలా బాగా కనికరించారనిపించింది నాకు. ఇప్పుడు వెళ్ళి రూమ్లో బ్యాగ్స్ తీసేసుకొని బయలుదేరిపోవడమే అనమాట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ మై కుక్కే ట్రిప్. ఇప్పుడు కార్ ఎక్కి ఫస్ట్ లడ్డు తిని తర్వాత ఏమైనా తింటా గైస్. పొద్దు నుంచి ఏం తినలేదన్నమాట నేను. ఇప్పుడు వెళ్ళి మా డ్రైవర్ అన్నం తీసుకొని నేను లగేజ్ కిందకి తెచ్చేసుకుంటాను. అండ్ కోకోనట్ వాటర్ తాగుతా. టెంకనీళ్ళు బాగుంది గాయస్. ఫుల్ నీళ్ళే ఉందన్నమాట, మంచిగా లేత కొబ్బరి. సీ దట్ బ్యాక్ డ్రాప్ పీపుల్, ఎంత ప్రిటీ ఉందో. ఇమాజిన్ ద డ్రైవ్. అదిరిపోయింది అసలు. చెక్అవుట్ చేసేసా పీపుల్. అండ్ నా ఒక 2 temples ఉన్నాయన్నమాట. వాసుకి రియల్ గృహ అండ్ వినాయకుడిది ఒక టెంపుల్ ఉంది. అది క్విక్గా దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. ఇదే అనమాట వ్యాస మందిర అని నేనున్న హోటల్. చాలా 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 బాగుంది. ప్లస్ 1700 guys. రూమ్స్ ఆర్ సో గుడ్ అండ్ నీట్, ఇంక్లూడింగ్ రెస్ట్ రూమ్స్. అండ్ టెంపుల్కి అయితే 1 second guys, మెట్లు దిగంగానే టెంపుల్ అనమాట. వెరీ కన్వీనియంట్. సో ఎనీబడి ప్లానింగ్ ఫర్ కుక్కే ఇక్కడికి ప్లాన్ చేయొచ్చు. అన్న వెళ్ళేటప్పుడు క్విక్గా ఒక 2 temples ఉన్నాయి, దానికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇదే గాయస్ వాసుకి దేవత తపస్సు చేసింది గరుత్మంతుడి నుండి తప్పించుకోవడానికి. సుబ్రహ్మణ్య స్వామి వచ్చి కాపాడేంత వరకు ఇదే ఆ గృహ.
లోపల వరకు వెళ్ళి చూడలేమనుకుంటా. ఇప్పుడు వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది, దానికి వెళ్ళి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడే నా వాసుకి నాగుపాము తపస్సు చేసి ఒక్క రాయితో వినాయకుడు గైజ్, ఎంత పెద్ద వినాయకుడు అంటే అసలు బ్లాక్ పాలరాతితో ఉన్నారు ఆయన. అభయ ప్రధ మహాగణపతి దేవస్థాన అంట గైజ్. ఇది 2004లో కట్టారంట. దీంతో అఫీషియల్లీ మన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. నౌ గోయింగ్ బ్యాక్ టు తిరుపతి అగైన్. అండ్ ఇంకా రిలాక్స్ అయ్యి 1 డే ప్యాకింగ్ స్టార్ట్ చేసుకొని, మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో 1 డే టైం స్పెండ్ చేసి, అండ్ తిరుపతిలో ఇంకా ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి నాకు పెండింగ్ చూడాల్సింది, అవి చూసేసి ఫ్లైట్ ఎక్కేయడమే. వెరీ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ ఈసారి ఇండియా నాది. నెక్స్ట్ టైం అయినా ఫుల్గా రావాలి ప్లాన్డ్గా. సో మీ అందరికీ నా కుక్కే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. Inside a wait until I'm safe again. I have nothing more to put on. I'm defeated and withdrawn, just trying to understand where it went wrong. Always believe that nothing good in life is free, but it's overwhelming how people can hate on me. Don't wanna care about them, though it hurts so bad. I wanna stay ఎంత బుజ్జిగా తింటుందో. భలే తింటుంది, ముద్దు ముద్దుగా. ఇయ్యలే ఎవరికి, ఇక్కడికి సైడ్కి వచ్చి కూర్చునేసి తింటుంది పాపం. ఇక్కడ దాని ఫ్రెండ్స్ ఉన్నారు పాపం, దీనికి ఏమి ఇయ్యలే. బేబీ మంకీ గైస్, ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయో. ఆంజనేయ స్వామి కూడా, కాళికా మాతది, అండ్ రోడ్డు మొత్తం ఇలా ఉంది గైస్. వాటర్ ఫాల్స్ పోలేం కానీ ఎంత ప్రిటీ ఉందో. ఇంకొక హవాయే మూవీలో రోడ్ టు హానా ఇలానే ఉంటుంది గైస్. 90% ఇట్ ఈస్ సో ప్రిటీ. నాకైతే ఈ బిస్లే ఘాట్ పైన ఉన్నంతసేపు హవాయే గుర్తొస్తుంది అనమాట. అసలు చాలా గుర్తు చేసుకున్నాను, అంత మంచిగా ఉంది. ఎన్ని వాటర్ ఫాల్స్ అంటే కౌంట్లెస్ గైస్. అండ్ ఎవ్రీ వాటర్ ఫాల్ సీనిక్ లాగా ఉంది తెలుసా. లైక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం చూడండి, అలా వాల్ పోస్టర్ లానే ఉంది అసలు. ఆ ఫార్మేషన్స్ కానీ, స్టోన్స్, వాటర్ వైట్గా పడడం, ఫ్రెష్ రైన్ వాటర్. ఓ మై గాడ్, ఓ పెద్ద డ్యామ్ లానే ఉంది నా ఇదే. వెళ్ళండి. మా బాబు ఎంత ఫోర్స్గా వస్తుందో వాటర్.
stand to hear more today. Gonna lock my door and stay inside or wait until I'm safe again. I have nothing more to put on. I'm defeated and withdrawn. Never thought it would be so hard. I grew